ఈ బిల్డింగ్ కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరన్నా ఇస్తారా ఆలోచన చేయండి. ఆ దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమని బాల్ ది బెస్ట్ చెప్పింది మాట కరెక్టే, కానీ డీవియేట్ చేస్తున్నా కట్టుకున్నాను నాకు చెప్పలే ఆయన. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగ్లు మేము కొట్టేస్తాం, మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, అన్ని బిల్డింగ్లు కొట్టేస్తాం, ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం. ఆదోని ఎమ్మెల్యే గారు పివి పార్థసారథి, ఈయన ఒక డెంటిస్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా ఫేమస్ చైన్ ఏదో ఉంది ఈయన హాస్పిటల్స్ చైన్. ఈయన ఏంటంటే బ్యాచ్ ఆఫ్ 2024. వీళ్ళల్లో బ్యాచ్ మేట్స్ ఎవరంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళంతా మొన్నటిదాకానేమో టీడీపీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు బీజేపీ అన్నమాట. ఇప్పుడు అచ్చంగా బీజేపీ వాదులు వాళ్ళంతా. సో వీళ్ళే బ్యాచ్ ఆఫ్ 2024లో ఈయన కూడా ఒక సభ్యుడు, ఆదోని ఎమ్మెల్యే. సరే, ఈయన ఏమంటాడంటే ముస్లిం సోదరులు ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర 50 లక్షల లంచం అడిగాడు. ఇల్లు మరి కమర్షియల్ ఇది మొత్తానికి ఒక కట్టడం జరుగుతుంది అక్కడ, దాన్ని పడగొట్టకుండా ఉండాలి అంటే 50 లక్షల లంచం ఇవ్వండి నాకని అడిగాడంట. బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకుని చెప్తాను. ఆయన 50 లక్షలు నాకు డిమాండ్ చేస్తాడు, నేను ఇవ్వనని చెప్తున్నాను. 50 లక్షలు డిమాండ్ చేశారంట. 50 లక్షలు డిమాండ్ చేసి, లేకపోతే అసలు అన్ని బిల్డింగ్లు అక్రమంగా కట్టి అన్ని బిల్డింగ్లు కొట్టేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ప్రభుత్వమే కొన్ని కట్టిన అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి. అలాంటిదే అదేంటది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అదేం చైతన్య వేదిక ఏదో ప్రజావేదిక ఏదో ఒకటి పడగొట్టారు. అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, కరకట్ట మీద కట్టిన ఒక ప్రజావేదిక అనేది ఇల్లీగల్గా కట్టిన కట్టడం అని చెప్పి పడగొట్టారు. పడగొట్టి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, ఇలాంటి కట్టడాలు ఎక్కడున్నా కానీ పడగొడతామని. దానికి ఇప్పుడు మరి ఈ ఆదోని ఎమ్మెల్యే చెబుతుంది కూడా అదేగా, ఇల్లీగల్గా కట్టింది ఎక్కడున్నా పడేస్తామన్నది. మరి ఇప్పుడు దాన్ని ప్రస్తావిస్తూ పద్దాక ఇదే గోల, ఇప్పుడు వరకు కూడా అదే మాట్లాడుతుంటారు. మొన్న పెమ్మసాని గారు కూడా అదే మాట్లాడారు. రాగానే ప్రజా చైతన్య వేదిక ఏదో పగలగొట్టేశాడు. అరే, ఇల్లీగల్ కట్టడం రా నాయనా, అది నీకు తెలియదు. అది ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా వచ్చావు దిగి ఫ్లైట్ ఎక్కి, నీకు తెలియదు. సో అది ఇల్లీగల్ కట్టడం కాబట్టి పడగొట్టడం జరిగింది, ఒక మెసేజ్ పంపారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అది ఒక తంతు అయితే, ఈయన ఇంకొకటి ఉంది ఈయనకి. చెప్పాను కదా, అయ్యా నాకు ఇంకొక పేరు ఉంది, అదే మాణిక్ భాష అన్నట్టు. ఈ మాణిక్ భాష గారికి, ఈ పొడాల వెంకట పార్థసారథి గారికి ఇంకొక రోల్ కూడా ఉంది, ఇంపార్టెంట్ రోల్. ఏంటంటే మన ఈవీఎంలు తయారు చేసేవి 2 సంస్థలు ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ పనిచేస్తూ ఉంటాయి. 2 సంస్థల్లో BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇంకోటి ఏదో ఉంది, అది సరే అది తర్వాత. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దీంట్లో సారు ఇండిపెండెంట్ డైరెక్టర్. ఓకే, ఈ ఈవీఎంలు ఏ అయితే తయారు చేస్తారో ఇండియాలో 2 సంస్థలు ఉన్న ఇది, దాంట్లో ఒక దాంట్లో ఈయన ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారంటే చాలామంది ఉంటారు. చాలామంది అంటే వేలల్లోనూ వందల్లోనూ కాదు, ఉంటారు కొంతమంది. వీళ్ళ పని ఏంటంటే రోజు వెళ్ళి ఆఫీస్లో కూర్చొని పని చేసే టైప్ ఉండదు. ఓకే, ఇది కూడా ఒక పార్ట్, అది ఈవీఎంస్ తయారు చేసేది. వీటన్నిటికి ఏంటంటే చెప్పాను కదా, బోర్డు లెవెల్లో వాచ్ డాగ్ టైప్ అనమాట వీళ్ళు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో. ఈయన ఎమ్మెల్యే అయినా కానీ ఉండొచ్చా అంటే, నీతి నిజాయితీ ఉండేవాడు ఏంటంటే ఉండరు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక ఈవీఎంస్ అనేది ఎలక్షన్లకు వాడతారు కాబట్టి వాటికి ఏంటంటే అరే కాన్ఫ్లిక్ట్ అవుద్ది, మంచి పద్ధతి కాదు ఇది అని చెప్పి బయటకు వచ్చేస్తారు. కానీ ఈయన బయటికి రాల.
బయటికి ఎందుకు రాడంటే అసలు వెళ్ళిందే దీనికోసం, ఈవీఎంల్లో జిమ్మిక్కులు చేయటానికి. ఓకే, ఇంకా అలాంటి వాడు బయటికి ఏం వస్తాడు? ఇది ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఇండిపెండెంట్ డైరెక్టర్ కాబట్టి టెక్నికల్గా ఏమి ఉండదు ఇదే, కానీ చాలా బోర్డు డెసిషన్స్లో వాటిల్లో ముఖ్య కీలక బాధ్యత అయితే వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు నో అంటే కూడా కొన్ని ఆగిపోవచ్చు, మెజారిటీ ఓటింగ్ ఏదో ఉంటుంది బోర్డు లెవెల్ దాంట్లో. సో ఈవీఎంలు తయారు చేసే లాంటి సంస్థలో మనోడు ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఆదోని ఎమ్మెల్యే. ఈయన అక్కడ పనిచేస్తా, అది మళ్ళా డిఫెన్స్ అండర్లో పనిచేసే సంస్థ. ఇక్కడికి వచ్చి ఆదోనిలో ఇళ్ళు ఏదన్నా కమర్షియల్ కాంప్లెక్స్లు అయినా కట్టుకునే వాళ్ళ దగ్గర 50 లక్షలు ఇవ్వండి అని డిమాండ్ చేశాడు. మళ్ళీ ఇది ఒక నీతి నిజాయితీతో మళ్ళీ ఇదొకటి. 50 లక్షలు డిమాండ్ చేస్తే ఆయన 10 లక్షలు ఇచ్చాడు. ఇక మిగతాయి కూడా ఇవ్వమని ఫోర్స్ చేసినట్టున్నారు. ఇక ఆయన రోడ్డుకి ఎక్కి మీడియా ముందుకు వచ్చేసి మొత్తం బయట పెట్టడం జరిగింది. ఆయనేమో అక్రమంగా కట్టిని ఎక్కడున్నా అసలు కొట్టి పడేస్తామని, తీసి పడేస్తామని కబుర్లు చెబుతున్నాడు ఆయన. తీరా చూస్తేనేమో 50 లక్షలు లంచం. ఇది వీళ్ళ పని. అక్కడేమో ఈవీఎంల దాంట్లో ఒక డైరెక్టర్ ఇండిపెండెంట్గా, ఇక్కడ ఎమ్మెల్యే. ఈ డబుల్ యాక్షన్లు చూడండి. ఇంతకుముందు టీడీపీ, ఇప్పుడు బీజేపీలోకి వచ్చి బీజేపీలో గెలవటం అంటే ఏం లేదు, మళ్ళీ అదే ఈవీఎంల మ్యాజిక్. దాంట్లో మనోడిది ముఖ్య పాత్ర, ముఖ్య భూమిక. అర్థమైందా? మన స్టేట్కి రావాల్సింది ఇప్పుడు నాగార్జున యాదవ్ ఆయన అధికార ప్రతినిధిగా నిన్న సాక్షి న్యూస్లో ఒక మంచి న్యూస్ చెప్పారు. ఆ టైం లైన్ కూడా వివరించడం జరిగింది. ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, ఈవీఎంలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు శాంక్షన్ అయినాయి, ఇవన్నీ చెప్పారు. చూసారా? వాటి ఇలాంటి వాళ్ళ పాత్ర చాలా ఉంది. ఈయన ఒకడు దాంట్లో. ఈయనేమంతా అని కాదు, ఈ పార్థసారథి అనే ఆయన ఆదోని ఎమ్మెల్యే, ఈయన ఒకడు. తెల్లారులు వేస్తేనే మళ్ళీ నీతి నిజాయితీ, మేము అసలు అంతా లీగల్గా పేపర్ మీద ఏముంటే అదే చేస్తామనే లెక్క 50 లక్షలు లంచం అడగటం. మీరు మళ్ళీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రజావేదిక కూల్చేసినందుకు మళ్ళీ ఆయన్ని మాటలంటారు. ఇప్పుడు మీరు చేస్తున్నాయి అదే. మరి మాటలనాల్సి వచ్చినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇల్లీగల్గా కట్టినాటిని కూల్చేసిన మనిషినేమో అంటారు. కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు ఉంటుందే ఇల్లీగల్ కట్టడం. ఇక మరీ ఏడుస్తారని చెప్పి దాని జోలికి వెళ్ళినట్లేరు. అందుకని ఇప్పుడు ఎక్కడో పక్కన ఇంకో చోట ఎక్కడో కట్టుకుంటున్నారు సపరేట్గా. ఎందుకంటే పద్దాక ఇది ఎప్పుడు ఉండే సమస్య, మళ్ళీ మా మనోడు మళ్ళీ వస్తే మళ్ళీ ఎందుకు వచ్చిన గోలని చెప్పి మంచి ఒక 10 ఎకరాల్లోనే ఎక్కడో కట్టుకుంటున్నారు. ఒక పక్కన ఇద్దరు మనుషులకి ఒక 10 ఎకరాల్లో మంచి ప్యాలెస్. ఇలా ఉంటాయి.